ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. బతుకమ్మ చీరే, మహిళలు ఉంటారు, బతుకమ్మ తంతలు, ఎక్కడ చూసినా కరెంటు, గ్రామానికి ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, చెట్లు పెట్టుకోవడం, హరితార కార్యక్రమం ఎన్నడూ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయా? దేశంలో పక్కన పోయి చూసినాడు. పక్కన మన మహారాష్ట్ర ఎప్పుడైనా సిటీ పోతారు కదా, అడగండి. అడుగుంటే ఇవాళ ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక కింద కూర్చున్నాడు దివ్యాంగుడు, కాళ్ళు లేవు, 3016 పింఛన్ ఇస్తారు. రమ్మండి, ఏ పార్టీ నాయకులు వచ్చి చెప్తారు? వేరే రాష్ట్రాలలో ఎక్కడన్నా ఈ కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో 3000 రూపాయలు కాదు 2000 రూపాయలు దివ్యాంగుడికి ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇదే వేదిక మీద చెప్పాలని ఏం చేసి చెప్పండి. చెప్తే నేను రాను, ఇడికి రాను. మళ్ళా మీ ముందర వచ్చి మాట్లాడు. నేను ఓటు అడగా నేను బాగా బాధతో మాట్లాడుతున్నాను. ఈ 438 మంది ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 1,60,000 రూపాయలు చొప్పున అకౌంట్లో పడ్డాయి. 38 మంది ఇంటికి రాలే పింఛన్ రాని 30 మంది మాత్రం నన్ను నిలబెట్టి రాడాయిలో. వీళ్ళందరూ ఓట్లేస్తే, వాళ్ళ కుటుంబాలు ఓట్లేస్తే కవిత కొడుకోవాలా? చెప్పు ఒక్క మాట. ఎంత బాధ చెప్పు. ఒంటరి మహిళలకు ఏదైనా పింఛన్ ఇచ్చినారే? మొగలు తాగోదైతే ఇడిచిపెడితే నుదున బొట్టు మెడల పుస్తు ఉంటుంది, అటు చచ్చిపోయిన రాయించుకుంటే పింఛన్ ఇచ్చింది. వీళ్ళందరికీ ఇస్తున్నామే ఒంటరి మహిళలకు. చెప్పు, కుదర పెట్టుకో, ఖచ్చితంగా పడబట్టి చెప్పు. 41 మందికి ఇస్తున్నాం. 41 మంది ఎప్పుడైనా ఉందా? దేశంలో ఉందా? ఇంత కళ్యాణ లక్ష్మి పథకం 129 మంది ఆడబిడ్డలకు, మీ పిల్లలకు పెళ్లిళ్ళైతే 1,116 తెచ్చిచ్చినాం కదా. ఎక్కడన్నా భారతదేశం ఉందా? చెప్పండి. ఏ ఆడబిడ్డకైనా ఉందా? ఉంటే చెప్పండి. మీరు చెప్పమనండి. నేను మళ్ళీ రానట్లేదు సాగు చెప్తున్నా. పోయి దవాఖానలో కూర్చుంటా. రాంగనంగా ముసలి ఏడు కనబడ్డాడు, మంచిగా దండం పెట్టుకుంటున్నా. కన్ను ఆపరేషన్ చేసిన వాడు గట్ల దండం పెట్టుకున్నది నయం కదా. ఇదెందుకు తిట్టాడు? వాడు కులం అంటాడు, వాడు మతం అంటాడు. ఇలా పద్మశాలి సంఘ భవనానికి నిధులు ఇప్పించాలి కదా. జాగా ఎంత గడబడి ఉండే కులం పేరు పెట్టి నన్ను దూషిస్తారు, మాట్లాడతారు, కేసీఆర్ తీస్తారు, దూరం అంటారు. ఏం దూరనే నాకు గడి ఉందా? ఎక్కడ ఉంది గడి? నా ఇల్లు తిట్టుకుంటే ఇలా సగం ఉంటుంది ఊళ్ళో. నేను పోక 30 ఏళ్ళ ఇక మా ఊరే అడుగురు. నేను ఏదైనా కుర్చేసుకొని కూర్చున్నానా? ఈ రకంగా అప్రదిష్ట పాలి. ఇవాళ మన రైతులు ఉన్నారు 500